అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల వల్ల కొత్త స్నేహాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా సుంకాలను కలిసి ఎదుర్కొందాం రమ్మంటోంది చైనా. భారత్కి స్నేహహస్తం అందిస్తోంది. అయితే దీనిపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమలు చేసిన సుంకాల వల్ల బద్ధ శత్రువులుగా ఉన్న దేశాలు కూడా మిత్ర దేశాలుగా మారే అవకాశం కనిపిస్తుంది. భారత్, చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. కానీ ట్రంప్ టారిఫ్ల వల్ల ఇప్పుడు రెండు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా సుంకాలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ను మచ్చిక చేసుకోవాలని చూస్తోంది చైనా. ఈ రెండు దేశాలు కలిస్తే అమెరికాను ఎదుర్కోవచ్చు అంటూ భారత్కు లేఖ రాశారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. కలిసి ఉంటే ఎదుగుతామని భారత్కు స్నేహహస్తం అందిస్తున్నారు జిన్పింగ్. భారత్, చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జిన్పింగ్. ఏనుగు, డ్రాగన్ తరహాలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎదగాలని, బలోపేతం కావాలన్నారు. రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పాటు కావడానికి గల మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలపై పన్నుల భారం మోపడంతో చాలా దేశాలు అమెరికా మీద, ట్రంప్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఇష్టారీతిన పన్నుల భారం మోపిన ట్రంప్ను ఎదుర్కొనేందుకు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో భారత్తో మైత్రి కోరుతోంది చైనా. ఏనుగు, డ్రాగన్ మధ్య స్నేహం చిగురించాలని కోరుకుంటోంది చైనా. తద్వారా అమెరికాను ఢీకొట్టాలని ప్లాన్ వేస్తుంది. అయితే భారత్ మాత్రం చైనా లేఖకు ఇంకా జవాబు ఇవ్వలేదు. ఒకవైపు భారత ప్రధాని మోదీ తనకు ఫ్రెండ్ అంటూనే భారత్పై 26% టారిఫ్ విధించారు ట్రంప్. అంతేకాదు భారత్కు ఇందులో డిస్కౌంట్ ఇచ్చానని చెబుతున్నారు. ఇప్పుడు పన్నుల భారం మోపిన అమెరికాతో ఎప్పటిలాగే స్నేహ సంబంధాలు కొనసాగించాలా, లేక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రాసిన లేఖ వల్ల డ్రాగన్ కంట్రీతో చేతులు కలపాలా అనేది భారత్ ముందున్న ఆప్షన్స్. ఈ విషయంలో ఇంతకీ భారత్ వైఖరేంటి? చాలా దేశాల కంటే అమెరికా తమపై తక్కువ పన్నులే వేసిందని సరిపెట్టుకోవాలా, లేక డ్రాగన్తో కలిసి అమెరికాను ఎదుర్కోవాలా? ఈ విషయంలో భారత్ నిర్ణయంపై చాలా దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.